ఆర్థిక సైనిక శక్తి అపారంగా ఉన్న దేశాలవి హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలపై ఆధిపత్యం చెలాయించకుండా వాటి సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించకుండా భారత్ చర్యలు చేపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో నర్మ గర్భంగా ఆ దేశాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుసంపన్నతకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకే భారత్ తన నౌకాదళ శక్తిని పెంచుకుంటుందన్నారు. ఇటీవల సముద్ర గర్భంలో కేబుళ్లపై దాడి చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. అది వ్యూహాత్మక ప్రయోజనాలపై జరిగిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. భారత నౌకాదళ చర్యల వల్ల సముద్ర దొంగతనాలు, అక్రమ రవాణా తగ్గిపోయాయని చెప్పారు. పంజాబ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి పదవి విరమణ పొందిన రేషమ్ సింగ్ తన సర్వీస్కు గుర్తుగా ఇంటి పైకప్పుపై ఏకంగా ఓ బస్సును ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 2,50,000 రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇందులో ఆర్టీసీ బస్సులో ఉన్నట్లుగానే స్టీరింగ్, సీట్లు, లైట్లు అన్నీ ఉన్నాయి. నేను పీఆర్టీసీ టెక్నికల్ విభాగంలో సుదీర్ఘకాలం సేవలందించా. ఇంటిపై బస్సును ఏర్పాటు చేయాలనేది నా కల. 2018 నుంచే ఈ పని ప్రారంభించా అంటూ రేషమ్ సింగ్ చెప్పుకొచ్చారు. మధ్యలో కోవిడ్ వల్ల కొంత ఆటంకం కలిగింది. కోలుకున్నాక పని పూర్తి చేశానంటూ ఆయన తెలిపారు. విధి నిర్వహణలో తనకు లభించిన జ్ఞాపికలను ఈ బస్సులో అందంగా అలంకరించారు. ఆయనతో కలిసి పనిచేసిన సహోద్యోగుల పేర్లను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో టీవీ కూడా ఉంది. ఎంతో ఇష్టపడి తాను నిర్మించుకున్న ఈ బస్సును వారసులు పరిరక్షిస్తారని రేషమ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పసిడి ధర మళ్లీ కొండెక్కుతుంది. పరుగులు పెడుతూనే వస్తుంది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా 4వ రోజు కావడం విశేషం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనిస్తోంది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూ వస్తుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 66,000కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. కొత్త పెరుగుదలతో దాని ధర 61,000కు ఎగిసింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కూడా అలాగే పెరుగుతుంది. కేజీ వెండి ధర 73,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు మార్కెట్ నిపుణులు.